అలాగే ముందుకెళ్తా ఉంటే ఇక మనకి రోడ్ వేస్తున్నారు. చూడడానికి చాలా వ్యూ చాలా బాగుంది ఇది. తర్వాత వాళ్ళ కోసం చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టాల్స్ ఇలాంటివి చాలా ఇన్స్టాల్ చేస్తాం. మనం ఫస్ట్ డే కాబట్టి వచ్చింది, చాలా వరకు ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. ఇంకా రాబోయే 2 డేస్లో ఇంకా అన్ని షాపులు అన్నీ పెట్టేసుకుంటారు. అలాగే కాస్త ముందుకు వస్తే ఇక్కడ ఒక కాలువ ఉంది. రోడ్ మించి వెళ్తుంది అది. వెళ్తుండగా కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. సార్ మనకి మంచి ఎనర్జీ బూస్టర్ ఈజ్ ప్రొవైడింగ్ ఎనర్జీ. ఇంకా లేచాక కొంచెం అలా నడుస్తూ వెళ్ళాం. ఇక్కడ ఎండ మాత్రం తల మీద అలా పడుతుంది. బలవంతంగా బాడీని అడుగులు వేసుకుంటా వెళ్తా ఉన్నాం. 2 కిలోమీటర్లో పెద్ద చెరువు అని చెప్పారు. వెళ్తున్నాం, దగ్గరకు వచ్చేసాం. ఊరంటే నేను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ కరెంటు లేదు, ఏమీ లేవు సదుపాయాలు. ఇలా మనకి రైట్ సైడ్లో ఇలా ట్రెక్కింగ్ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజే ఫస్ట్ డే అనుకుంటా, అందుకే ఇప్పుడిప్పుడే అన్నీ అరేంజ్ చేస్తున్నారు. పొద్దున్న పెట్టాల్సిన టిఫిన్ మనకి ఇప్పుడు పెట్టారు. మనం 12:30 అయినా సరే ఇప్పుడు వంట చేస్తున్నారు. ఇది బోర్ వాటర్. ఫస్ట్ 1 ఇయర్ తర్వాత బోర్ ఇలా తీశారంట. సో అలా ఉన్నాయి బోర్ వాటర్. ఉప్మా కూడా తిన్నాను, నేను ఉప్మా తిన్నాను. ఒక గంట ఆగాక మళ్ళీ సాంబార్ రైస్, ఓన్లీ సాంబార్ రైస్ పెట్టారు. చాలా బాగుంది సాంబార్ రైస్. అయిపోయాక ఇలా మనం విశ్రాంతి తీసుకునే ప్లేస్ ఇది. స్కూల్ సెట్ చేసుకున్నాం మన టీం అందరికీ. అలా కుదిరిపోయింది. ఇంకా కాసేపు పొద్దునుండి వాకింగ్ చేసాం, కాస్త రిలాక్స్ అవుదామని అలా చెరువు వైపు వెళ్తున్నాం స్విమ్మింగ్ చేద్దామని. ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళేదారిలో రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మన అన్ని బ్యాంబూ ట్రీసే. అక్కడ ఊబీలు ఉంటాయంట, జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మీరు వచ్చిన స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఓన్లీ ఒక ప్లేస్లో వస్తుందంట. అది మనం ఉన్న స్టే నుండి సుమారు ఒక 3 కిలోమీటర్స్ ఉంది. అక్కడ మళ్ళీ వాకబుల్ వెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అప్డేట్ చేసాం. ఏం చేసామని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. బాయ్.